లోని విగ్రహాలను దుండగులు దొంగిలించారు. 180 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన రాజుల కాలం నాటి 5 లక్షల రూపాయల విలువ చేసే విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై ఆలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్లూస్ టీంను కూడా పిలిపిస్తామని, త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు. వల్లూరు గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 3 ఉత్సవ విగ్రహాలని దొంగతనం చేసుకొని పోవడం జరిగింది. ఇట్టి విషయంలో కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా కొద్దిసేపట్లో క్లూస్ టీం కూడా వస్తుంది. క్లూస్ టీంతో కూడా విచారణ ఎంక్వైరీ చేపిస్తాం. మొత్తం ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. త్వరలో కేసును ఛేదించి దొంగల్ని పట్టుకుంటామని తెలియజేస్తున్నాను. ఎంతమంది అనేది తెలియదు, ఎందుకంటే మనకు త్వరలో తెలుస్తుంది, 2-3 డేస్లో. అందాజ గ్రామస్తులు మా దరఖాస్తు ప్రకారం 5 లక్షల విలువ ఉంటుందని చెప్తున్నారు. ఇవి 150 సంవత్సరాల క్రితం గద్వాల రాజులు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు 5 లక్షల విలువ ఉంటుందని చెప్తున్నారు గ్రామస్తులు.